తండ్రి గారు కూర్చుని ఇక్కడ నడిపేస్తున్నారంట. ఏమి నడుపుతున్నాం? వారధిగా సుభాష్ గారికి విషయం తెలియపడుతున్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఆ దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే ఇంత అవినీతి చూపెడితే మీకు రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల పట్ల అభిప్రాయం ఏంటంటే సుభాష్ గారు ఓ ప్రజాసేవ అంటే సేవ చేసి తత్పర్యంలో ఉండగా మాకు లోకేష్ గారి నుంచి పిలుపు రావటం, పిలుపు వచ్చిన తర్వాత మా పార్టీలోకి రండి, మేము మిమ్మల్ని మంచి స్థితిలో ఉంటామని ఆయన చెప్పడం, ఆ పార్టీకి అప్పటికే మేము వైఎస్ఆర్సీపీలో విభేదించి బయట ఉన్నాం, అప్పటికే రాజీనామా చేసి ఉన్నాం. ఆ తెలుగుదేశంలోకి చేరటం, ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతులు, లోకేష్ గారి పద్ధతులు, అలాగే ఎప్పుడైతే దీంతో జనసేన కలిసిందో సుభాష్ అనే వ్యక్తికి జనసేన యొక్క మన ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన అభిమానం, అమితమైన ఆయన మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి మేము తెలుగుదేశంలోకి రావటం జరిగింది. తెలుగుదేశంలోకి వచ్చిన పిదప మమ్మల్ని నమ్మి ఎంతమంది కాదనుకున్న తెలుగుదేశం సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గురు హేమాయమీలైన వ్యక్తులు కలిసి మా మీద యుద్ధానికి రావటం, యుద్ధం అంటే ఎలక్షన్ పరంగా యుద్ధానికి రావటం, ఈ అన్నిటిలోనూ గెలిచి మేము ఒక తెలుగుదేశం తరఫున ఒక ప్రభంజనం, ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో లేని మెజార్టీ, దగ్గర 27,000 మెజార్టీతోటి ఇక్కడ గెలవటం, గెలిచిన వెంటనే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని నమ్మి ఈయనకి మంత్రి పదవి ఇవ్వటం, ఇవన్నీ కూడా మా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలు. ఈ సంఘటనల పరంగా ఎప్పుడైతే మేము ఇలాగా రాజకీయాల్లోకి వచ్చామో, ఈ రాజకీయాలని ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశం. ప్రజలు ఎవరైతే మనల్ని నమ్మి మనకి ఓటు ఎవరైతే వేసారో వాళ్ళకి మనం పూర్తిగా సహాయపడాలి, అవినీతిని దగ్గర చేరనివ్వకూడదు, అవినీతికి దూరంగా ఉంటూ మనకు ప్రజలు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నియోజకవర్గంలోకి రావటం. నియోజకవర్గంలో వచ్చిన పిదప ఎక్కువ మంత్రిగా ఉండటం వల్ల ఆయనకి నియోజకవర్గానికి కొంచెం దూరంగా ఉండవలసి రావటం. అంటే ఏంటంటే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈయనకి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వటం, తర్వాత వేరు కమిటీల్లో వేయటం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఈయన అమరావతిలో ఉండటం జరుగుతుంది. వారానికి 5 రోజులు అమరావతిలోనే ఉంటున్నారు, మిగతా 2 రోజులు ప్రజలకు చెరువుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటున్నారు. ఆ తదుపరి ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రజా సమస్యల మీద, వాటి మీద ఇక్కడ నేను వారధిగా ఉంటూ సుభాష్ గారికి ఏ ఒక్క విషయం ఉన్నా సరే అక్కడ సుభాష్ గారికి చేరవేస్తూ ఇక్కడ సమస్యల పరిష్కారానికి నేను ఆఫీసులో 24 గంటలు కూర్చొని నేను చేయడం జరుగుతుంది. నేను పరిష్కారం చేయట్లేదు, అదే అక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే సుభాష్ గారి తండ్రి గారు కూర్చుని ఇక్కడ నడిపేస్తున్నారంట. ఏమి నడుపుతున్నాం? వారధిగా సుభాష్ గారికి విషయం తెలియపడుతున్న ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, దీన్ని ఏం చేయాలి, ఆయన ద్వారా ఇక్కడ ఆఫీసర్కి చెప్పించుకోవటం, అది ఒక మంచి పనికి దాన్ని నేను వారధిగా ఉన్నాను తప్పించి నేను ఇక్కడ రాజకీయం చేయట్లేదు, నాకు ఏ పదవి లేదు, నాకు ఏ ప్రోటోకాల్ లేదు. అది మాత్రం ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం. కొంతమంది ఏమంటారంటే సచిన్ గారు ఇక్కడ రాజకీయం చేసేస్తున్నారు, చాలా కాంట్రవర్సీలు జరగడం జరిగింది. సచిన్ గారు రాజకీయం లేకపోతే ఇంకోటి కూడా ఎదరికొచ్చి ఇంకా ఏదో వసూలు చేసేస్తున్నారు. ఆ దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే ఇంత అవినీతి చూపెడితే నేను ఎక్కడి నుంచి అయితే అమలాపురం నుంచి వచ్చానో అక్కడికి నేను సుభాష్ గారిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. అవాకులు శవాకులు పేలటం కానీ నిరూపించగలిగే దమ్ము ధైర్యం అని ఉంటే ఎదరికొచ్చి చెప్పానండి. ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే వాళ్ళగా వీళ్ళగా గత పాలకులాగా ఏదో డబ్బులు కూడబెట్టుకోవాలి, పోగేసుకోవాలన్న ఆశ మాకు లేదు. ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఓటేసారో ఆ ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నాం, చేస్తాం కూడా. కారణం ఏంటంటే మీరు ఎలా చేయగలుగుతారని మీరు అడగచ్చు. మా తండ్రి గారు, మా తాతల దగ్గర నుంచి కూడా మాకు 3 తరాలకు సరిపడే ఆస్తులు ఉన్నాయి. మాకు ఇంక సంపాదించుకోవాలన్న మాత్రం మాకు లేదు, అవసరం కూడా రాదు. మేము ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసం ఈ నియోజకవర్గంలో కృషి చేస్తామని నేను మీ ముఖ్యంగా తెలియపడతాను. థ్యాంక్ యూ సార్. సో ఎక్కడైనా ఫ్యామిలీలో రాజకీయాలు అంటేనే తిడతారు, అలాంటిది మీ యొక్క
అలాంటిది సుభాష్ గారు రాజకీయాల్లోకి వెళ్తానన్నగా మీరు ఎలా స్పందించారు దానికి? రాజకీయాల్లోకి వెళ్తానంటే వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అవసరం ఎలా వచ్చిందంటే అండి, తను ప్రజల్లో ఉండి ప్రజల్లోకి మమేకం అయ్యి అక్కడ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నామే ఉండగా అక్కడ మంత్రి గారితో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు. సార్, అతి సన్నిహితంగా ఉంటూ ఆయన్ని మేము ఎందుకు ఉపయోగించుకున్నాం అంటే ప్రజలకి పనులు చేయటం కోసం ఉపయోగించుకోవడం జరిగింది. అవును. ఉపయోగించే క్రమంలో మినిస్టర్ గారిని మించి సుభాష్ గారు అనే వ్యక్తికి ఫాలోయింగ్ ఎక్కువైంది. ఎక్కడికి వెళ్ళినా మినిస్టర్ గారు ఈయనే కలిసి వెళ్తే మినిస్టర్ గారిని ఒక పక్కన వదిలే సుభాష్ గారు వెనకాల జనం పడే పరిస్థితి వచ్చింది. అదే ఈర్స, ఆ మంత్రికి ఆ ఈర్స అక్కడి నుంచి బయలుదేరింది. ఆ ఈర్సే ఈయన్ని ఇబ్బందులు పెట్టడానికి చాలా ట్రై చేశారు. అలా ట్రై చేస్తూ సుభాష్ తల్లి గారికి అక్కడ అమలాపురంలో చైర్మన్ సీట్ ఇస్తానని కౌన్సిలర్గా నిలబెట్టి మొత్తం డబ్బంతా సుభాష్ గారి ద్వారా అమలాపురం మున్సిపాలిటీలో ఖర్చు పెట్టించి అంతా పూర్తయిన తర్వాత సుభాష్ గారికి వైట్ కార్డ్ చూపెట్టారు. ఇవ్వలేదు. ఇవ్వకపోవటం కాడి నుంచే అది కూడా మేము స్పోర్టివ్గా తీసుకున్న తర్వాత ఎక్కడ ఇయర్స్ మొదలైందంటే మంత్రి గారికి లేని ఫాలోయింగ్ సుభాష్ గారికి వస్తుంది, పెరిగిపోయింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీ నుంచి కానీ బీసీ కమ్యూనిటీ నుంచి కానీ ఓసీ కమ్యూనిటీ నుంచి కానీ సుభాష్ వెనకాల జనం పట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ డేర్స్ మొదలవుతుంది, ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పి కోనసీమ అల్లర్లో ఈయన లేని వ్యక్తిని ఎక్కడో బెంగళూరులో వేరే పని మీద వెళ్ళిన వ్యక్తిని అందులో గుచ్చి ఈ ఛానల్ ముఖంగా మీరు చెప్పాలి. ఎందుకంటే అమలాపురం గొడవల్లో సుభాష్ గారు ఉన్నారా? ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎక్కువ హల్చలైన న్యూస్ ఇదే, ఆయన ఒక రౌడీ ఇలాగా అమలాపురం గొడవల్లో ఆయన ఉన్నారు, అందుకనే ఆయన ఇక్కడికి వచ్చేసారు, అక్కడ ఉండలేకని ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి ఎలక్షన్ టైంలో. దానికి మీరు ఈరోజు ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా చెప్పగలను. అదే కారణం ఏంటంటే మీకు ముందరే చెప్పాను, ఏరసల నుంచి బయలుదేరింది ఇది అని. సార్, ఆ ఏదైతే అంబేద్కర్ జిల్లాకి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ అనుకున్నారో అక్కడ కొంతమంది, దానికి సుభాష్ ముందుండి దాని ర్యాలీలు జరిపినా సుభాష్ గారు ముందుండే జరిపారు. దానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెట్టాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశంతో పయనించాడు. పయనించి అది ఎప్పుడైతే సాధించగలిగారో అందులో జరిగిన దళిత యువకులు పెట్టిన మీటింగులు కానీ దానికి కానీ అన్ని క్లిప్పింగులు కూడా సుభాష్ గారి క్లిప్పింగులు ఈవేళ అలా ఉన్నాయి. అంబేద్కర్ జిల్లా కావాలి అని సార్, దాన్ని ఏం చేశారంటే అదే వరవల్లో మేము బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎందుకైతే ఉన్నామంటే ఆ రోజుల్లో మా మనవరాలు అక్కడ హోనీ ఫంక్షన్ మా ఫ్యామిలీ అంతా కూడా మా అమలాపురంలో ఉన్న మా ఫ్యామిలీ సభ్యులు 30 మంది కూడా అక్కడ హోనీ ఫంక్షన్ వెళ్ళిపోయి అక్కడ ఇప్పటికే 4-5 రోజుల నుంచి ఉండడం జరిగింది. అదే రూపు గారు ఉన్నారు, ఎస్రూపు గారు ఫోన్ చేసి జిల్లా ఇచ్చేసారా ఎరా అంటాడు ఆయన, జిల్లా ఇచ్చేసారా సుభాష్ అనేదానికి ఇక్కడికి ఫోన్ చేసి ఆ ఎస్సీ యువకులకి అక్కడి నుంచి ఫోన్పే కొట్టి మందు కూడా కల్పించిన ఆయన ఇన్ని రకాలు చేసిన దాకా ఉండి తదుపరి అక్కడ వీళ్ళు యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విధానాల వల్ల అక్కడ మరలా ఏదైతే జిల్లా కావాలా వద్దా అని ఒక రెఫరెండం పెట్టి లెటర్స్ ఇమ్మని ఆదేశించారో ఒకరోజు అందరూ పెట్టుకుని ఓ జేఏసీ లెటర్లు ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఆ లెటర్లు తీసుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టి లాఠీ చార్జీ చేయటంలో అక్కడ ఒక అలజడి సృష్టించబడి ఎవరికీ ప్రేరేపించకుండా ఆటోమేటిక్గా అక్కడ అల్లర్లు బిగినయ్యాయి. ఆ బిగినయ్యే టైంలో నేను కూడా సుభాష్ గారి పక్కన నేను ఉన్నా. ఆ రోజున చిన్న చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ షేర్ చేసుకుంటాను. ఈ ఒక్క ఎవరికైతే సాయం చేసి పరిస్థితిలో ఉన్నారో సుభాష్ గారు కోవిడ్ దగ్గర నుంచి కూడా ఆయన కొంచెం ఆ టైంలో నాకు తెలియకుండా కొంచెం అప్పులు పోలయ్యాడు. దేని గురించి అంటే ప్రజలకి విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. ఈ ఫోన్లు వచ్చేస్తున్నాయి, బెంగళూరులో ఉంటే అప్పుల గురించి ఫోన్లు వచ్చేస్తున్నాయి. స్విచ్ ఆఫ్ కూడా చేసిన సమయం అది. స్విచ్ ఆఫ్ చేసేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు అక్కడ ఆ ప్రోగ్రాంలో ఉన్న టైంలో. ఈ అల్లర్లో మేము కూడా ఎలా చూసామంటే ఎవరో ఫోన్ చేసి చెప్తే అక్కడ టీవీ పెట్టుకుని, ఆ బెంగళూరులో గమ్మున తెలుగు రాదు కదా, పెట్టుకుని టీవీపై పెట్టుకుని మేము చూడటమే జరిగింది తప్పించి ఈ అల్లర్లకి మాకు సుభాష్ గారికి కానీ ఎట్టి ప్రమేయం లేదంటారు. ప్రమేయం లేకుండా మేము ఎప్పుడైతే అక్కడి నుంచి ఎస్రూపు గారికి ఫోన్ చేసి ఏంటి సార్ ఇదంటే ఇది ఇలా చాలా జరిగిపోతుందిరా, నువ్వు లేకుండా పోయావు, అర్జెంటుగా రమ్మంటం జరిగింది. ఆ తదుపరి మేము ఊళ్ళోకి వద్దారనుకున్న టయానికి నువ్వు ఆగరా రకరకాలుగా ఉంది ఇక్కడ అని ఆయన చెప్పడం, మేము ఆగిపోవటం.
ఆగిపోయిన తర్వాత కేసులన్నీ అయిపోయిన తర్వాత 180వ ముద్దాయిగా సుభాష్ పేరు చేర్చారు. 180 180వ ముద్దాయిగా సుభాష్ గారి పేరు చేర్చడం జరిగింది. అదేంటది? ఒత్తిడి. ఏదైతే స్వరూప్ గారు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వల్ల సుభాష్ గారి పేరు చేర్చడం జరిగింది.